Hello guys, welcome back to our new YouTube channel. So MR Creations. Hello guys, ఏంటంటే ఇవాళ శివరాత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏంటంటే ఇవాళ గంగా స్నానానికి వెళ్ళేసి చాలా 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 డివోషనల్ ఉంటారు చాలామంది. సో శివరాత్రి అనగా నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏంటంటే ఇప్పుడు గంగా స్నానానికి వెళ్దాం. సో గంగా స్నానానికి వెళ్ళడానికి ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను. సో ఫ్రెండ్ వస్తున్నాడు. సో వచ్చాక ఫ్రెండ్ నేను కలిసి గంగా స్నానానికి వెళ్తాం. సో అక్కడ వ్యూ కూడా మీకు మొత్తం చూపిస్తాను. సో లెట్స్ రాక్. సో గైస్, ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను కదా. సో ఆ ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. సో చూపిస్తున్నా. సో వాడే వీడు హాయ్ చెప్తాను. సో ఇక స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. సో ఏంటంటే ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, ఉదయ్ అని. అదే మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఆ వీడియోలో ఉన్న అతను. సో అతను కూడా వచ్చాక మేము స్టార్ట్ అవుతాం. సో అక్కడ వ్యూస్ కూడా మేము మీకు చూపిస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, వీడు తీట కోతి పనులు అంటారు కదా. సో ఆ పనులలో ఫాస్ట్ ఉంటుంది. అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. ముందుండే వ్యక్తులు మా ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఇది. సో లెట్స్ రాక్ నౌ. సో గాయస్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం గంగా స్నానానికి. సో నిన్న వెళ్ళొచ్చినాం కానీ ఇవాళ మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. సో ఇప్పుడు ఉదయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాడు వస్తా అంటే తీసుకొని వెళ్దాం. మనకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సో లెట్స్ స్టార్ట్. సో గాయస్ ఏంటంటే గంగా స్నానం దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. అక్కడ మీకు ఒక చిన్న పని చేసి చూపిస్తాను గాయస్. ఇంకేంటంటే అక్కడ వ్యూ కూడా మంచిగా ఉంటుంది. సో వెళ్దాం గాయస్. ఇప్పుడు ఉదయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అంటే ఆరాడు పోదా అన్నాడు. తెలియదు పోదా అనేది అన్నాడు. ఫోన్లో మాట్లాడద్దా రోడ్ మీద పని ఉన్నది. సో గాయస్, ఉదయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. పిలుద్దాం మళ్ళీ. సరే ఉదయ్. సో వాడు వస్తాడు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వాడు వచ్చేది. ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఉదయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి స్ట్రేట్గా సీతారాంపల్లి కాంటికి వెళ్తాం. సో అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. సో గాయ్స్, సో ఇక్కడికైతే వచ్చేసాను. సో కార్నర్లో ఉన్నాం ప్రజెంట్. చాలా క్రౌడ్ ఉంది. యాందిరయ్యా యాం చేస్తున్నా
స్పేస్ కూడా దొరుకుతలేదు. అయినా స్పేస్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతాం మనం. చూస్తుంటే ఏంటంటే మన పాత జ్ఞాపకాలను గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని పొలాల్లో ఉండి మంచిగా కలిసి వండుకొని ఉండేవాళ్ళు. కొంచెం అదంతా డిఫరెంట్. ఆ మెమొరబులే వేరు అసలు. అంటే ఇప్పుడు ఈ వ్యూ చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఒకప్పుడు అయితే పారి అని అట్లా ఇప్పుడు శివరాత్రి వచ్చినా కూడా వేలాల జాతర అని పోయేది. అక్కడ మస్తు జరుపుకునేది. అక్కడ బోనం వండుకొని అక్కడ గుట్ట పైన కొంతమంది వండుకుంటారు, గుట్ట కింద వండుకుంటారు. అట్లా చాలా ఉంటాయి. నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యూ చూస్తుంటే సో ఒకసారి మీరు కూడా అలాంటి ఏమన్నా జరుపుకున్నారా, లేకపోతే జరుపుకోవాలని ఉన్నా కింద కామెంట్ చేయండి. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే వచ్చినాము, చాలా లేట్గా వచ్చినాము. ఇంత లేట్గా వచ్చినా కూడా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, చాలా రష్ ఉంది. సో ఇంకా ఇది జస్ట్ నార్మలే. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ దారి కూడా ఈ రోడ్ అనేది మొత్తం పొలాల మధ్యలో నుంచి వెళ్ళి వ్యూ మంచి పాయింట్ ఉంటుంది. సో ఇంకేంటంటే మధ్యలో నుంచి దారి ఉండేసరికి మీకు మంచి పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుంది. కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుంది ఈ రూట్లో వచ్చినప్పుడు. సో ఒకసారి చూడండి. నాకైతే చూసినప్పుడు ఒకటే పాట గుర్తొస్తుంది. వాగుల్లో వంకల్లో క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బైక్స్ అయితే అలో చేయరు, అక్కడితో స్టాప్ చేస్తారు. కానీ ఈసారి ఎందుకో ఆఫ్టర్నూన్ అయింది కదా, కొంచెం బైక్స్ అనేది అలో చేశారు. లేదంటే అక్కడ బ్యాక్ సైడ్ దగ్గర ఆపేసి గంగలో తీసుకోదాం ఫ్రెండ్స్ బండిని. గంగల పడిపోతాడు ఫ్రెండ్స్ బండిని, అంతే గంగలకే ఇక. సాగే కుమారస్వామి లోకేష్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ ఘోరంగా. సో ఫ్రెండ్స్ ఏంటంటే వీటి డీటెయిల్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా రష్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక గంగలకి అయితే వచ్చినాం. మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ నుంచి అక్కడ నడవాలి. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు. మధ్యలో తెచ్చుకోండి. మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ అవి తెచ్చుకుంటే మీకు సేఫ్. హృదయ్ అప్పుడు ఎత్తలేవు. సో గాయస్ చూడండి, అసలు వాటర్ అనేదే లేదు దీనిలో.
సో గాయస్ ఇది తీటోడు అయితే ఎక్కుతాడు, పొట్టు ఎక్కుతాడు. వాడు కొంగ కాళ్ళు లెక్క ఉంటాయి ఫ్రెండ్స్ అని సప్ప ఎక్కుతాడు. అగో అవుట్. పడ్డావా నా కొడుక పడ్డావా? ఇది అవుతా పడుతుంది. ఈ టీడీ సార్ లెక్క చూడు. సో వీడు రీల్ చేస్తాడు ఫ్రెండ్స్, చెలియా అనుకుంటా. సో వీడు రీల్ చేస్తాడు ఫ్రెండ్స్, చెలియా అనుకుంటా. ఇంకో తీటోడు వస్తాను చూడు. ఓ శంకరా ఏరా అందుకే పవర్ పాలేక ముందే తాగి ఇంటికి తెచ్చుకోవాలి. సగం తాగిన సగం వచ్చింది. సగం అది ఇదో ఫుల్ వస్తుంది. కూలింగ్ అయిందిరా. గింజులే పడతారా? తాగని స్ట్రైట్. చూడండి ఫ్రెండ్స్, ఈ అంతా అసలు వాటర్ అనేది లేవు. అక్కడ లాస్ట్కి ఉన్న వాటరు. సో ఏంటంటే అక్కడ వాటర్ కూడా కొంచెం మంచిగా లేవు, అంత డస్ట్ ఉన్నాయి. అదే వాటర్లోకి వెళ్ళి రావాలి. సో ఇదంతా ఉసుకునే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక చూడండి, అసలు కాళ్ళు దిగబడిపోతున్నాయి. నాకైతే అయితే లేదు. ఇగో మా వాళ్ళు అయితే పోదారు ముందు. స్టోరీ ఘోరంగా ఉన్నది. ఇగో అసలు ఘోరం స్టోరీ ఇది. దిగబడిపోతాయి ఏడికాడి కాళ్ళు. మా వాళ్ళు అయితే ముందున్నారు, నాతో అయితే లేదు. ఘోరంగా ఉన్నది అంతా, మొత్తం ఉసుకున్నాయి ఫ్రెండ్స్. ఘోరంగా ఉసుకున్నది. మళ్ళీ బండలు ఉండేసరికి కూడా కాళ్ళు పోతాయి. సో ఉరుకుతారు ఫ్రెండ్స్ మా వాళ్ళు నన్ను వదిలిపెట్టి. ఇట్లుంటుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే రీచ్ టు వాటర్. గంగ దగ్గరికి వచ్చేసినాం. సో చాలా లాంగ్ అక్కడ నుంచి కనిపిస్తుంది కావచ్చు, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. సో సక్సెస్ఫుల్లీ రీచ్డ్. చాలా అంటే చాలా టఫ్. చాలా మంది అక్కడ వాటర్ మంచిగా లేకపోయేసరికి ఇక్కడికి వస్తున్నారు. సో ఫైనల్లీ రీచ్ ఫ్రెండ్స్. సో ఇదంతా మీకోసమే. మీకోసం ఏంటంటే ఈ క్లిప్పు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇట్లా ఉంది అని తీయడానికి వచ్చాము. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రీచ్డ్. సో సక్సెస్ఫుల్లీ రీచ్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఫ్రెండ్స్ తోటి గంగకి వచ్చినాక వాడు గంగ స్నానం చేస్తున్నాడు. ఒకసారి వాడిని చూపిరా. మాలున్నాయి 3 సార్లు మునుగురా ముండా. మొత్తం నడపకురా, పాయింట్ ఒక్కటి మార్చుకుంటావురా మేము. ఫ్రెండ్స్ నేనే ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు. గడువ నువ్వు చిన్న పడుతుంది గాడి. అనుశాసన ప్రతిష్ట పరంపర. ఫ్రెండ్స్ అందరు మందులో వేస్తే నేను నీళ్ళలో వేస్తున్నా. అనుశాసన ప్రతిష్ట పరంపర. परंपरा प्रतिष्ठा अनुशासन.
గాయస్ తాళం సేపు ఓడుకున్నాడు. మామూలు ఉండదు ఫ్రెండ్స్ మామూలుతోటి. ఇంకా ఏంటంటే మామూలు ఉండదు, మొత్తం ఇప్పుకొని ఎగురుతారు. సో అందరూ చూసినట్టయితే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోటి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు. ఇంకేంటంటే ఇక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి వచ్చినాం. చాలా నియర్లీ ఒక 2 to 4 kilometers ఉంటుంది ఇక్కడ రావడానికి లోపలికి. సో అందరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాటర్ కూడా కొంచెం ఇక్కడ కొంచెం నీట్గా ఉన్నాయి, అక్కడైతే చాలా డస్ట్ తోటి నిండిపోయింది ఫ్రెండ్స్. అక్కడ చూడండి దేవుడు కూడా వస్తుంది కొంతమందికి. మామూలుగా ఉండేది మా దోసాలతో, దేవుడు రాబోయే దేవుడు వచ్చిన వాళ్ళు తిరిగేస్తారు, ఘోరం ఉండేది. సో ఫ్రెండ్స్ గంగ స్నానం అయితే అయిపోయింది. మాతో అయితే లేదు ఇక, మొత్తం అయిపోయింది. మా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో అక్కడ ఉంది గుడి. సో ఇంకంత దూరం పోవాలి. సో నాకైతే ఎనర్జీ మొత్తం అయిపోయింది, మా వాళ్ళకి కూడా అయిపోయింది. కష్టమే నడుస్తున్నారు. ఇంకేంటంటే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని స్ట్రేట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. సో అది కూడా మీకు వీడియో తీస్తా, ఇంకో క్లిప్ వస్తుంది. సో ఓకే. సో గాయ్స్ సక్సెస్ఫుల్లీ రీచ్డ్. సో అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికైతే వచ్చాము. సో టెంపుల్ దగ్గరికి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం. సో ఇప్పుడు వ్యూ వచ్చేసి టెంపుల్ది. సో లెట్స్ గో. సో ఎనర్జీ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. సో గాడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ టెంపుల్. చాలా రష్ ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ రిటర్న్ అయితే అయిపోయినాం. సో ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. ఎనర్జీ అనేది చాలా తగ్గిపోయింది, మాకు ఎనర్జీ లేదు ఇప్పుడు. అట్లా లోపలికి వచ్చి మొత్తం డిశ్చార్జ్ అవ్వాలా. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి ఒకసారి, మొత్తం ఎంత పొలాలు నీట్గా ఉంటుంది. సో గాయస్ ఇక్కడికి అయితే వచ్చినాం. సో ఇది చూసారు అనుకుంటా. సో బ్రో ఒకసారి బయట దిగా అట్నే ఉండని తీయకో ఆగో. ఎంత పడుతుంది దానికి? నీ పేరేంటి? అర్థం కాలే. అవు బ్రో నీ పేరేంటిది? నువ్వు మాతోనే పని చేస్తానవా? వీడియోలో పెడతాం అట్లానే. చెప్పులు చేతిలో పడుకోరు అరే. లోపల ఉన్నది. సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి ఓపెన్ చేయి. చిన్నది ఇంకా పెద్దదా? పోతుందా? అది పోతుంది అంటే కథమే ఇక. సో ఎక్కడి నుంచి వచ్చినావు బ్రో నువ్వు? ఎక్కడ? జైత్యాలా? ఓకే. అంటే ఏడ దొరకబట్టిరు? ఎక్కడ దొరకబట్టిరు? జైత్యాలనే. ఓకే. ఆ నుంచి పట్టుకొని వచ్చినావు అంతేనా? కూరలు తీస్తారా? ఓకే. నువ్వే వాడతావా లేకపోతే మీ వాళ్ళు వాళ్ళు అన్నారా? ఓకే ఓకే. అదో ఇక అన్న మీకు అందరు తెలుసు, చాలా ఫేమస్ మన సీసీలా. మహేష్ అన్న తెలుసుంటే మీకు సీసీ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు కింద. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఘోరంగా వేరే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కదులుతుంది అది. సో అయ్యో సరే మంచిగా చూపెట్టు అంటే నువ్వు చూపిస్తలే, వీడియోలు వస్తుంది మంచిగా.
సో అది కదులుతుంది. ఓకే తమ్ముడు బాయ్, జాగ్రత్త. సో ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. చూడండి బొమ్మలు ఉంటాయి. చిన్నప్పుడు నేను మా నాన్న కొని రోడ్డు వంటి బొర్రినా. సో ఇక్కడ మిర్చి బజ్జీ ఇవన్నీ ఉంటాయి. సో మామూలుగా ఉండదు. చిన్నప్పుడు మా నాన్ననైతే చాలా రిచ్డ్ నేను ఆ బొమ్మలు కొనివ్వండి. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో మొత్తం పొలాలు మొత్తం ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కూడా గంగా స్నానం చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. సో గాయస్ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.